నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. అవసరం. సార్, ఐబొమ్మ వాళ్ళు చూసుకుంటే సినిమా ప్రైవసీ గురించి నిన్న కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. వీటి గురించి పట్టుకుంటున్నామని వాళ్ళు కూడా ఒక సవాల్ ఇవ్వడం కూడా జరిగింది. సినిమా వాళ్ళకి హీరోలకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు, సో మాతోనే మాట్లాడండి డైరెక్ట్గా, మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టుగా వాళ్ళు ఒక సవాల్లా ఇచ్చారు పోలీసులకి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ మీరు? ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళు ఇచ్చిన సవాలు పోలీసులకు కాదు, మా నిర్మాతలకు ఇచ్చారు, మా హీరోలకు ఇచ్చారు. మీరు జనాల్ని దోచుకుంటున్నారు, డబ్బులు ఇష్టం వచ్చినట్టు 1000-2000 పెట్టుకుంటున్నారు, లగ్జరీలు వాడుకుంటున్నారు, మీరు ఇష్టం 30% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచేస్తున్నారు, ప్రేక్షకుల మీద ఆ భారం వేస్తున్నారు. మరి వేస్తూ మేము అది ప్రేక్షకులకి మేము సినిమా అందుబాటులో ఇవ్వడం తప్పేంటి అన్నట్టు వాళ్ళు చెప్పారు. దాంట్లో మేము కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే సినిమాని మన లగ్జరీ జీవితాల కోసం, మన వేస్టేజ్ల కోసం 30% పెంచి మనం 1000 రూపాయల టికెట్, 700 టికెట్, 800 టికెట్ ప్రేక్షకుని థియేటర్కు దూరం చేద్దాం అనుకున్నప్పుడు ఆ సినిమా చూడాలని సినీ ప్రేమికుడు, ఆ హీరో ప్రేమికుడు, ఆ హీరో ప్రాణం పెట్టేవాడు డబ్బు లేకపోతే ఏం చేస్తాడు? ఒక సైపప్ వర్గానికి డబ్బు ఉంటుంది, మిడిల్ వర్గానికి డబ్బు ఉన్నా లేకపోయినా ఏదో బాధపడతాడు. కానీ మొత్తం లోయర్ క్లాస్ వాళ్ళకి డబ్బు లేకపోతే ఏం చేస్తారు? అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పెడదారి పడుతున్నారు, ఎందుకు తప్పుదారి పడుతున్నారు, ఎందుకు ఓటీటీకి అలవాటు పడుతున్నారు, ఎందుకు పెరసీకి అలవాటు పడుతున్నారు, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎందుకు ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం ఇంతగా పెంచుకొని ఆ ప్రేక్షకుల మీద భారం వేసేస్తున్నాం. గవర్నమెంట్లు కూడా మనం ఏం చెప్తే అది ఒత్తాసు పలుకుతుంది. మీరు 50,000 టికెట్ పెట్టమని మేము పెడతాం, 30,000 టికెట్ పెట్టమని పెడతాం, 10,000 పెట్టమన్నా పెడతాం. మీరు జనాలు ఏమైనా దోచుకోండి, సపోర్టెడ్ ఇస్ గవర్నమెంట్స్. మీరు జనాలు దోచుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, అఫీషియల్గా జీవోలు ఇస్తాం అని చెప్పడం గవర్నమెంట్ తప్పు అయితే, హీరోలు చూసి చూడనట్టు అభిమానులు రక్తం తాగుతున్నట్టు అయిపోతారు, చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు హీరోలు తప్పు అయితే, వాళ్ళు ఇలాంటి ఐబొమ్మ వెళ్ళిపోతే రేపు ఇంకో మూవీ రిలీజ్ వెళ్ళిపోతే ఇంకోటి వస్తాయి. దాన్ని శాశ్వత మార్గం ఎక్కడ చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని మన కంటెంట్ ని ఎలాగెళ్తుంది అంటే వేల కంటెంట్లు వెళ్తున్నాయి. నాట్ ఓన్లీ వన్ కంటెంట్, వేల కంటెంట్లు అక్కడికి వెళ్తున్నాయి. అంటే ప్రతి సినిమా, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా ప్రతి సినిమా మనం తెల్లవారు 4 గంటలకు డౌన్లోడ్ చేసి 6 గంటలకు సినిమా చూస్తున్నారు అంటే ఆ సినిమా చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా చూస్తే ఎక్కడి నుంచి డౌన్లోడ్ వెళ్తుంది? ల్యాబ్ నుంచి వెళ్తుందా, డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తుందా, లేకపోతే డిఏ నుంచి వెళ్తుందా, లేకపోతే మన టోటల్గా అక్కడ ఉన్న మన పబ్లిక్ నుంచి వెళ్తుందా? ఎందుకంటే ఒక టెక్నీషియన్ పంపించలేము, ఎవరో ఎక్కడో కాంటాక్ట్ ఉండి ఒక డిఏనో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏదో పట్టుకొని హెచ్డి క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ మేము ఏదైతే ఓటీటీకి ఇస్తామో, ఏదైతే సినిమా థియేటర్లో టెలికాస్ట్ చేస్తున్నామో ఆ క్వాలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే మన దాంట్లోనే దొంగ ఉన్నాడు అని ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు? మన దొంగను పట్టుకుంటే అప్పుడు మొత్తం అంతా బయటకు వస్తుంది కదా. ఐబొమ్మ పట్టుకుంటాం, మూవీ పట్టుకుంటాం కాదు, అది ఆ కంటెంట్ వెళ్లకుండా ఆ దొంగ ఎవరు అనేది పట్టుకోగలిగితే మనం మ్యాక్సిమం సక్సెస్ అవుతాం. తెల్లవారి 4 గంటలకు రేపు రిలీజ్ అనగా సినిమాని ఏ కంటెంట్ ఇస్తున్నారు? ఇవాళ 6 సినిమాల కంటెంట్ లోడింగ్ 6 o'clock ప్లే. అది వాళ్ళ తప్ప మన అసమర్థత అని అడుగుతున్నాం. పోలీసులు చేసిన పని కూడా మనం చేయలేకపోతున్నామే, పోలీసులు చేసిన సాహసం కూడా మనం చేయలేకపోతున్నామే. మరి అన్ని చేస్తూ మాలోనే విభజించు పాలించు. పెద్దవాళ్ళందరూ ఒక వర్గం, చిన్నవాళ్ళందరూ ఒక వర్గం. ఏ ఐబొమ్మలు పెద్దవాళ్ళకు ఒక వర్గం, చిన్నవాళ్ళకు ఒక వర్గం చేశారా? ఐబొమ్మలో చిన్న సినిమా పెద్ద సినిమా అన్ని సినిమాలు టెలికాస్ట్ చేశారే. ఏం మీరు వెళ్ళేటప్పుడు ఆ చిన్నవాళ్ళని కూడా తీసుకెళ్ళి అయ్యో మీరు నష్టపోతున్నారు కదా మీ బాధను కూడా చెప్పండి అని చెప్పలేరా? రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళరు, సివి ఆనంద్ గారి దగ్గర తీసుకెళ్ళరు, ఎవరి దగ్గర తీసుకెళ్ళరు. ఏం చెప్పినా దిల్ రాజు రెడ్డి గారు, ఏం చెప్పినా దిల్ రాజు రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. అన్ని వర్గాలు ఏమయ్యాయండి? ఇంకా తెగమది యార్లగడ్డ సుప్రియ గారు, ఇంకోటి యార్లగడ్డ సుప్రియ గారు. అంటే వాళ్ళు మీరేనా ఇండస్ట్రీ? అంటే మీ సినిమాలే ఉన్నాయా? అంటే సామాన్య సినిమాలు లేవా? ఇప్పుడు చిన్న సినిమాలు 4 సినిమాలు ఉన్నాయి దాంట్లో, అలాగే ఎంతో మంది ఉన్నాయి, అందరూ పడిపోతుంది. అయితే మీకు లాభం అక్కడ ఐబొమ్మలో వచ్చినా మీకు లాభం వస్తుంది. ఓటీటీ అమ్ముకుంటున్నారు,
మీరు శాటిలైట్ అమ్ముకుంటున్నారు, మీరు థియేటర్లో ఐపు తెచ్చి రేట్లు అమ్మించుకుంటున్నారు, దాంట్లో మీరు లాభం 90% లాభం పొందుతున్నారు. పోయిన ప్రేక్షకుడు, పోయిన డిస్ట్రిబ్యూటర్. కానీ చిన్న సినిమా బతుకు ఏంటో తెలుసా? వాళ్ళు టెలికాస్ట్ ఐబామ్ వచ్చి టెలికాస్ట్ చేస్తే, మూవీ టెలికాస్ట్ చేస్తే మా దగ్గర ఓటీటీ కొనరు, శాటిలైట్ కొనరు. మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నష్టపోతుంది మేము, థియేటర్లో నష్టపోతుంది మేమే, ఐబామ్ వేస్తున్న టెలికాస్ట్ నష్టపోతుంది, ఓటీటీ నష్టపోతుంది మేమే. కానీ మాకు గుర్తింపే లేదే, మా నష్టానికి బాధ లేదే, మా నష్టాల్లో ఎవరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదే. మాకు సివి ఆనంద్ గారైనా ఆ నలుగురిని రమ్మంటారు. అయ్యి దిల్ రాజు గారు FDC చైర్మన్. రాజకీయ నాయకుడు అంటే ఏంటో తెలుసా? అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలుపుకునేవాడే రాజకీయ నాయకుడు. FDC చైర్మన్ అంటే ఏంటో తెలుసా? చిన్న సినిమా నిర్మాతని, పెద్ద సినిమా నిర్మాతని, టెక్నీషియన్ ని అందరినీ కలుపుకొని వెళ్ళాడు FDC చైర్మన్. ఒక వర్గానికో, ఒక సామాజిక వర్గానికో, ఒకరినే తీసుకొని వెళ్ళడమో, ఒక పెద్ద సినిమా వాళ్ళని తీసుకెళ్లడమో అది మీకు సరైనది కాదు. అంటే ఇండస్ట్రీని విభజించి పాలిస్తున్నారు, మీరు విభజిస్తున్నారు. అంటే మేము ఇంకో వర్గం చేసుకొని మళ్ళీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా చిన్న సినిమాలు బతుకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా చిన్న సినిమాలు నాశనం అయిపోయాయని చెప్పి మా మాట ఎవరు వింటారు? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్నే గుర్తిస్తారు, సివి ఆనంద్ గారు మిమ్మల్నే గుర్తిస్తారు. మా బతుకులు ఏంటి, మా జీవితాలు ఏంటి? ఐబొమ్మ వల్ల మేము నాశనం అయిపోతున్నాం, ఐబొమ్మ వల్ల మేము సర్వనాశనం అయిపోతున్నాం. ఐబొమ్మ ఛాలెంజ్కి మీరు రేట్లు ఎందుకు అమ్ముతున్నారు అంటే, రేట్లు పెట్టి ప్రజల రక్తాన్ని మీరు తాగుతున్నారు కాబట్టి, దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు ఎవరు. ఎందుకంటే సపోర్ట్ చేయకూడదు. మేము చట్టరీత్యా వాళ్ళు తప్పు చేస్తున్నారు. చట్టం ప్రకారం రేట్లు అఫీషియల్ గా రేట్లు తెచ్చుకుంటున్నారు, అఫీషియల్ గా రేట్లు తెచ్చుకొని జనాలు దోచుకుంటున్నారు. వాళ్ళు అన్అఫీషియల్ గా ప్రజలకు మేము సేవ చేస్తాం అంటున్నారు. అది చట్టరీత్యా తప్పు. కాబట్టి మావోయిస్టులు చెప్తుంది కూడా మేము అన్అఫీషియల్ గా మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారు. కానీ చట్టం ఏం చెప్తుంది? చట్టం పరిధిలోనే చెయ్యాలి అంటుంది. కనుక మావోయిస్టులు చేసింది కూడా మరి తప్పే, చట్టం చేతిలో తీసుకుంటున్నారని. మరి ఐబొమ్మ చేసింది కూడా చట్టం చేతుల్లో తీసుకుంటుంది. కనుక ఇది రెండు తప్పే. ఇక్కడ చట్టం పరిధిలో వాళ్ళు మంచి చేసినా, చెడు చేసినా, పేద ప్రజలకు ఏదో చేద్దామని చూసినా 100% ఐబొమ్మ తప్పే. కానీ మనం చేస్తున్న తప్పులే కదా వాళ్ళు ఎత్తు చూపించుకొని తీసుకెళ్తున్నారు. మనం చేస్తున్నందుకే కదా ప్రేక్షకుడు పక్కదారి పడుతున్నాడు. రేటు పెరుగుతుంది అంటే ఐబొమ్మ లాంటివి పెరుగుతున్నాయి. మన అసౌర్యం, మనకు ఉద్యోగం రావట్లేదంటే మావోయిస్టులో పెరిగారు. ఒకప్పుడు మనము పుట్టక ముందు రాజ్యం ఉండేది, రెడ్ల రాజ్యం అని అదని ఇది. అప్పుడే కదా మరి మావోయిస్టులు వచ్చారు. అగ్రవర్గాల రాజ్యం ఏదే వర్గాలు ఉన్నారో అప్పుడు మావోయిస్టులు వచ్చారు. ఇప్పుడు అందరికీ మొత్తం టోటల్ గా టెక్నాలజీ పెరిగిపోయింది, అన్ని పెరిగాయి కాబట్టి మావోయిస్టులు తగ్గారు. అంటే ఇండస్ట్రీలో చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ఎందుకు అంత తేడా ఎందుకు చూపిస్తారు? మరి నేను చూపించట్లేదు, వాళ్ళు అదే అంటున్నాను. వాళ్ళకి దిల్ రాజు కింద నుంచి వచ్చాడు. నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఏదైనా సరే మీరు కింద నుంచి వచ్చారు, పైకి వచ్చారు. మీరు అంటే ఒక నాయకుడు కాబట్టి అందరిని కలుపుకొని వెళ్ళాలి. మీరు కలుపుకొని వెళ్ళకపోవడం తప్పు అంటున్నాను. మీరు కలుపుకొని వెళ్ళకపోవడం తప్పు. అంటే ఇప్పుడు మీరు చూడండి, సివి ఆనంద్ గారి దగ్గర పెద్దోళ్ళే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి దగ్గర పెద్దోళ్ళే ఉన్నారు, చిన్నోళ్ళు ఏరి. చిన్నవాళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? చిన్న సినిమా, మిడిల్ సినిమా, హై బడ్జెట్. ఆ సినిమాలన్నింటినీ అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళనియండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళనియండి, మీరు దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళనియండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళనియండి. ఈ గవర్నమెంట్లు కూడా అలాగే ఉన్నాయి. మీరు వచ్చారా, ఆ పెద్దవాళ్ళు వచ్చారంటే పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి ఆనందం, అదేంటో నాకు అర్థం కాదు. చిన్నవాళ్ళు వస్తే వీళ్ళకి ఆనందం. ఓటు వస్తాడు మాత్రం వీళ్ళకి కావాలి. అందరూ చిన్నవాళ్ళు ఓటు వస్తేప్పుడు మాత్రం ఈ పేదవాడు కావాలి, చిన్నవాడు కావాలి. ఓటు లేనప్పుడు మాత్రం ఈ పెద్దవాళ్ళు కావాలి, కార్పొరేట్ కంపెనీలు కావాలా? ఇది గవర్నమెంట్ తప్పు ముమ్మాటికి. గవర్నమెంట్ ముమ్మాటికి తప్పు. ఎందుకంటే దిల్రాజు కూడా ఇస్ గవర్నమెంట్ మనిషి. అందుకని నేను చెప్తున్నాను, ముమ్మాటికి వాళ్ళు చేస్తుంది తప్పు. ఐబొమ్మని ఎవరు సపోర్ట్ చేసి రావట్లేదు. కానీ అలాగని పోలీసులు చేసింది అప్రిషియేట్ చేయాలి. కాకపోతే రేట్లు పెంచడం వల్ల ఈరోజు పెరసీకి అలవాటు పడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలా. కనుక అరికట్టాలి, ఐబొమ్మని అరికట్టాలి. ఐబొమ్మని అరికట్టే ముందు, మూవీ రీల్స్ని అరికట్టే ముందు ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సామాన్య ప్రేక్షకుడు నడ్డి విరగకుండా రేటు తగ్గించాలి. సామాన్య ప్రేక్షకుడు అందుబాటులో రేటు తేవాలి. సామాన్య ప్రేక్షకుడికి అన్ని మన అందుబాటులో థియేటర్ జనాలు వచ్చే విధంగా అభిమానులు మొత్తం టోటల్గా అనౌన్స్మెంట్ చేసి, ఆ అభిమానులు మీరు అభిమానుల దగ్గర క్యాష్ చేసుకోవద్దని హీరోలు చెప్పి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకొని, వేస్టేజ్ తగ్గించుకొని, ఆ ప్రజల మీద భారం వేయకుండా అన్ని చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రజలు మన వైపు తిరుగుతారు. ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నా,
దేశంలో రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్టులు తగ్గారు, మామూలుగా టెక్నాలజీ పెరిగిందంటే ఈరోజు సాఫ్ట్వేర్లో జాబులు కానీ ఇవన్నీ మనకి అప్డేటెడ్ అవ్వబట్టి అన్నీ కూడా అవ్వబట్టి ఈరోజు కొంత తగ్గారు. లేకపోతే ఒకటి ఆకర్షితులు అయ్యారు కదా ఒక టైంలో. అది కూడా చూసుకోవాలి. అంటే రేటు ఎప్పుడైతే మనకు అందుబాటులో లేదో, మనకు ఆకలితో అలమటించిపోతున్నామో, మనం ఎప్పుడైతే మన కరువు కాటకాలు ఆడుతున్నాయో, మనకి అక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఏదో విధంగా ఇంకోటి పడుతుంది. అది ఒక్కటి అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఐబొమ్మ వచ్చినా మూవీ రీల్స్ వచ్చినా నేను ఎందుకు మావోయిస్టులను కలిపానంటే మనం ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అని అంటానికి నేను కలిపాను. ఇప్పుడు ఇక్కడ వేరు, ఈ సిద్ధాంతం వేరు, ఆ సిద్ధాంతం వేరు. ఆ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు దొంగ సినిమాలు చూపిస్తున్నారు. వాళ్ళు ప్రజల కోసం, మంచి కోసం, మనుషుల కోసం ప్రజల్లోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న మహానాయకులు వాళ్ళని మనం అక్కడ ఆకర్షితులు ఎందుకు అయ్యారు? గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేస్తేనే ఆకర్షితులు అవుతారు కదా. అందుకనే ఇది రెండు నేను వ్యత్యాసం చూపించాను. మనం ఎక్కడ రేటు పెంచబట్టే అక్కడ ఐబొమ్మ టాప్ లోకి వెళ్ళి ఈరోజు సోషల్ మీడియాలో ఐబొమ్మ ఉండాలి ఉండాలి అంటున్నారు. అదే మీరు రేటు తగ్గించండి ఐబొమ్మ ఉండాలి ఎందుకంటారు? అంతే కదా. మీరు జాగ్రత్తగా చూసుకోండి మావోయిస్టులు ఉండాలని ఎందుకంటారు కదా. అందుకనే మనం సామాన్యంగా అందరూ కూడా అందుబాటులో అన్ని ఉండాలి, అందుబాటులో ధరలు అందుబాటులో ఉండాలి. కనుక దాని నుంచే దయచేసి ప్రజలకు మంచి చేయండి, చిన్న సినిమాని కాపాడండి, నిర్మాతను కాపాడండి, ధరల్ని తగ్గించండి. మార్కెట్లో ఐబొమ్మ మూవీ రీల్సే కాదు, మనం ఇవన్నీ అరికట్టి మూవీ రీల్స్ని కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. కాకపోతే ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టినట్టు అసలు ఎక్కడి నుంచి వెళ్తుంది మూలం? ఇన్ని వారానికి 5 సినిమాలు 6 సినిమాలకు ఎలా టెలికాస్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ల్యాబ్ నుంచి ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసి మన హైదరాబాద్లోనే పట్టుకోవచ్చు, మన మద్రాసులోనే పట్టుకోవచ్చు, మన బెంగళూరులోనే పట్టుకోవచ్చు.